దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభు పేరిట తలస్తూ ఉన్నాను. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధిలో దేవుని మాటను ఆలకించే వారముగా ఉందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనము ఈ విధముగా తెలియచేస్తా ఉంది. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఏకాంతముగా దేవునితో గడపడానికి యేసుక్రీస్తు తన యొక్క జీవితాన్ని మనకి మాదిరిగా చూపిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎప్పుడైనా దేవునితో ఏకాంతముగా గడిపే అనుభవాన్ని మనం నేర్చుకున్నామా? ఎంతో కాలముగా ఏకాంతముగా దేవునితో గడిపే అనుభవం ఉన్నా మరిచిపోయినటువంటి వారముగా ఉన్నామేమో కదా. 2025వ సంవత్సరం గడిచిపోయింది. 2026లోనైనా దేవునితో ఏకాంతంగా గడపడానికి ఒక తీర్మానం చేసుకోవాల్సినటువంటి వారమే ఉంటున్నాం. లోకంతో గడపడానికి ఇష్టపడే జనాంగముగా, మనుషులతో గడపడానికి ఇష్టపడేటటువంటి ప్రజలముగా, స్నేహితులతో గడపడానికి ఇంట్రెస్ట్ చూపించే వారముగా, బంధువులతో గడపడానికి ఆసక్తి చూపించే వారముగా నాళ్ళు గడిచిపోయింది. కనుక ఇప్పటి నుంచి అయినా దేవునితో ఏకాంతంగా గడిపే అనుభవం నీ బిజీ షెడ్యూల్లోనే, నీకున్నటువంటి వ్యాపారపు అనుభవాల్లోనే, నీకు ఇవ్వబడినటువంటి ఉద్యోగంలోనే, నీకు ఇవ్వబడిన చేతి పనిలోనే నీకు నువ్వు బిజీ అయిపోయి దేవునికి దూరం అయిపోయావేమో. ఎన్నో సందర్భాల్లో దేవుడు నీకు ఇవ్వని సందర్భాల్లో ఏడ్చి ప్రార్థించిన నీవు దేవుడు ఇచ్చిన తర్వాత వాటిలో బిజీ అయిపోయి దేవుణ్ణి విడిచిపెట్టిన సందర్భాలు ఎన్నో. దేవునితో గడిపే అనుభవాన్ని ఒక్కసారి నేర్చుకుందాం. యేసుక్రీస్తు దగ్గరికి వందల మంది, వేల మంది జన సమూహములు, అనగా ద మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ కమ్ టు ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు దగ్గరికి జన సమూహములు అనేక మంది వచ్చినప్పటికీ వారందరికీ చేయవలసిన అద్భుతాలు చేసి ఆయన మరలా ఏకాంతముగా దేవునితో గడిపిన అనుభవాలు మనకి తెలియచేయబడుతున్నాయి. మనము ఏకాంతంగా దేవునితో ఎప్పుడు గడుపుతున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే ఏకాంతముగా దేవునితో గడపడం వల్ల, లేదా దేవునితో గడిపే అవకాశాన్ని ఎంచుకోవడం వల్ల, నిర్ణయించుకోవడం వల్ల దేవుడిచ్చేటటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తారు. విశ్వాసము లేనటువంటి ప్రజల జీవితాల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండగా ప్రభువా ఏం జరిగింది అని అడిగినప్పుడు, అవిశ్వాసం వల్ల మీరు కార్యాలు చేయలేకపోతున్నారు, విశ్వాసం కలిగి ఉండండి అని చెప్పి సమస్యకు పరిష్కారాన్ని చూపించారు యేసయ్య. దేవునితో ఒంటరిగా గడిపే అనుభవం నీకుంటే, ఎన్నాళ్ళుగా ఎన్నో సమస్యల చేత చిక్కుకున్న నీవు, వ్యాధుల చేత చిక్కుకున్న నీవు, బాధల చేత అలుముకున్న నీవు, ఒంటరి పోరాటము చేస్తున్న నీవు, నీ బ్రతుకులో ఏమీ చేయలేని పరిస్థితుల్లో మిగిలిపోయిన నీవు ఒంటరిగా దేవునితో గడుపుతుంటే, ఏకాంతముగా దేవునితో గడుపుతూ ఉంటే, నా దేవుడే నీకు ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి ఇష్టపడుతుండగా చిన్న సమయం దొరికితే చాలు ఫోన్లో గడపడానికి ఇష్టపడుతున్నాం. చిన్న సమయం దొరికితే చాలు సినిమాలకి, షికారులకి, చుట్టా బీడీ, కళ్ళు, సారా, సినిమా, డ్రామా అంటూ లోకానుసారమైనటువంటి పనులకి గడపడానికి ఇష్టపడుతున్నావు, కానీ దేవునితో గడపగలుగుతున్నావా? ఇన్ని సమస్యల మధ్యలో దేవుని దగ్గరికి రాగలుగుతున్నావా? ఈరోజైనా మొదలుపెట్టు. ఈ 2026 సంవత్సరం, నూతన సంవత్సరంలో దేవునితో ఏకాంతంగా గడిపి నీ సమస్యకు పరిష్కారం తెచ్చుకోవాల్సిందిగా ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నా. రెండో మాట మనం గమనించినట్లయితే అదే మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తు ఏకాంతముగా శిష్యులను తీసుకువెళ్ళి శిష్యులకు జరగబోయేటటువంటి భవిష్యత్తు విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. నేను అప్పగించబడబోతున్నాను, రాబోయే దినాల్లో ప్రభుత్వాలు ఎలాగుంటాయో, జీవితాలు ఎలాగుంటాయో దేవుడు తెలియచేస్తూ యేసుక్రీస్తు భవిష్యత్తు గురించి తెలియచేస్తున్నారు. ఈరోజు రేపటి భవిష్యత్తు ఏమవుతుందో తెలియక 2025 ఎలాగో గడిచిపోయింది. 2026 ఎలా గడుస్తుందో తెలియదు. మా బిడ్డల పరిస్థితి ఏంటో తెలియదు. మా భర్త, భార్య, కుటుంబము, తల్లిదండ్రులు, విధానము, ఉద్యోగము, వ్యాపారము, చేతి పనులు ఎలా గడుస్తాయో తెలియదు. ఏం జరగబోతుందో తెలియదని బాధపడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నమాట. భవిష్యత్తు గురించినటువంటి జ్ఞానం తెలుసుకోవాలనుందా? ఏకాంతముగా దేవునితో గడిపో. నా దేవుడు నీకు భవిష్యత్తు గురించిన జ్ఞానము తెలియచేస్తారు అని చెప్పి ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మొదటిది, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది దేవునితో ఏకాంతంగా గడిపితే. రెండవది, మన జీవితాల్లో భవిష్యత్తు గురించిన జ్ఞానము దేవుడిస్తారు, భవిష్యత్తును తెలియచేస్తారు మనం ఏకాంతముగా దేవునితో గడిపితే. మూడవది గమనిస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 33వ వచనంలో
ఒక చాంద్ర రోగము కలిగినటువంటి బాబుని తన తండ్రి వచ్చి బాగు చేయమని కోరతారు. అక్కడ ఎవరు మనం గమనించినట్లయితే చాంద్ర రోగము అనగా ఒక దయ్యము చేత పట్టబడి పిచ్చిలాగా లేదా మెంటల్ వ్యక్తిలాగా ప్రవర్తించేటటువంటి వ్యక్తిని చాంద్ర రోగి అని అంటారు. అయితే ఈరోజు మన కుటుంబాల్లో ఎంతోమంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కదా, వారి జీవితాల్లో మార్పు లేదని ఏడుస్తున్నావేమో. దేవునితో నీవు ఏకాంతంగా గడపడానికి ఇష్టపడితే నా దేవుడు స్వస్థతను కలుగు చేస్తాడు. నీ ఇంటిలో ఉన్నవారికి స్వస్థత, నీకు స్వస్థత, నీ పరిస్థితులకు స్వస్థత, నీ స్థితిగతులకు స్వస్థతనిచ్చి దేవుని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునితో ఏకాంతంగా గడిపేంతకాలం అయింది. విడిచిపెట్టావా దేవుణ్ణి? మరిచిపోయావా దేవుణ్ణి? సమస్యలోను, శోధనలోను, ఏం జరుగుతుందో తెలియని భయంలోను, అనారోగ్యాల్లోనూ ఒంటరితనముగా దేవునితో గడపండి. దేవునితో ఏకాంతముగా గడిపితే నా దేవుడే పరిష్కారమును, నా దేవుడే భవిష్యత్తు జ్ఞానమును, నా దేవుడే స్వస్థతను కలుగు చేయబోతూ ఉండగా, ప్రభువా ఎన్నాళ్ళు లోకంతో గడిపాను ప్రభువా, ఎన్నాళ్ళు లోకంతో గడిపాను, సెల్ ఫోన్తో గడిపాను, టీవీతో గడిపాను అయ్యా, ఇష్టానుసారమైన మనుషులతో గడిపా, ఇష్టానుసారమైన మార్గాల్లో గడిపా. నీ మార్గంలో ఉండి నీతో గడిపే కృప నాకు దయచేయండి. కొంతైనా ప్రార్థించుకునే అనుభవాన్ని నేర్పండి తండ్రి అంటూ దేవునితో గడుపుదాం. ఏకాంతంగా దేవునితో గడుపు. నా దేవుడే నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎన్నాళ్ళు లోకముతో గడిపాం, పాపముతో గడిపాం, వ్యసనాలతో గడిపాం, మమ్మల్ని క్షమించండి అంటూ నీ బిడ్డలు వేడుకుంటూ ఉండగా ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో వారి కుటుంబాన్ని ఆదరించండి అయా, మీరు నడిపించండి. వారి సమస్యలో నీతో ఏకాంతంగా గడిపి పరిష్కారం పొందడానికి, వారి యొక్క భవిష్యత్తు భయము కొరకై నీతో గడిపి భవిష్యత్తును తెలుసుకోవడానికి, వారి యొక్క అనారోగ్యాల్లో నీతో ఏకాంతంగా గడిపి స్వస్థత పొందడానికి సహాయం చేయమని, నీతో ఏకాంతంగా గడిపే కృప మా అందరికీ దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.